గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పండు చూడండి గాయ్స్, ప్రతీక్ష్ సే హలో గాయ్స్. సో గాయ్స్ వాడు సో అన్నాడంటే సో వరకే ఉండండి, ఇంకేం చెప్పడాడు. సో ఫస్ట్ అయితే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఈరోజు పండగ కాబట్టి టెంపుల్కి వెళ్దామని అయితే మేము బయలుదేరినాం అనమాట. టెంపుల్కి ఒకదానికి కాకుండా ఇంకా 2 పనులు పెట్టుకుని అయితే బయటికి వచ్చాం. అది ఏంటంటే బబ్లన్న వాళ్ళు ఇంకా గోపాల్ మామ వాళ్ళు అయితే ఆంజనేయ స్వామి పేరు పైన అయితే అన్నదానం చేస్తున్నారనమాట. ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి గుడికి వెళ్ళి అక్కడ 2 దగ్గర విజిట్ అయ్యి వద్దామనేసి అయితే బయలుదేరినాం అనమాట. సో ఫస్ట్ టెంపుల్కి వచ్చినాము. టెంపుల్కి వచ్చిన తర్వాత నాకు కూడా మంచి విషయం ఏం కనబడ్డదంటే ఆంజనేయ స్వామి మెడలు తమలపాకుల దండేశ్వరి కదా, దానిపైన చూడండి ఎంత మంచిగా రాసిరు శ్రీరామ్ అని చెప్పేసి. నాకైతే చాలా నచ్చింది అది. సో మేమైతే పిల్లల పేరు పైన పూజ చేయించినాం అనమాట. ఆంజనేయ స్వామికి పూజ చేయించి దర్శనం చేసుకుని అయితే బయటికి వచ్చేసినాము. అండ్ మేము వెళ్ళిన అన్నదాన కార్యక్రమం దగ్గర ఏం జరిగింది అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఈ వీడియోలో టైం సరిపోదు కాబట్టి. సో మేమైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. మీరు ఈరోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకోరు, ఏమేమి చేసిరు అనేది అయితే కింద మెన్షన్ చేయండి, కింద కమెంట్ చేయండి. ఇంకా ఎవరెవరైతే జూలూస్లోకి వెళ్తారు, ఎక్కడ వెళ్దాం అనుకుంటారు కూడా నాకు షేర్ చేసుకోండి. నేను వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. మరి మీరైతే హ్యాపీగా ఉన్నారు కదా. ఈరోజు అయితే అందరు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే హనుమాన్ జయంతి మనకి ధైర్యం ఇచ్చే దేవుడు అంటే ఆంజనేయ స్వామి కాబట్టి మీరు ఏం భయపడకుండా మంచిగా ఉండండి. అప్పటి వరకు అయితే మీరు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసినాము. అండ్ ఇక్కడ బాగా సౌండ్స్ వస్తున్నందుకు నా బిడ్డ చూడండి ఎట్లా డాన్స్ ఆడుతుంది, ఎంజాయ్ చేస్తుంది ఆ పాటలో సపోర్ట్ కాబట్టి. కొద్దిగా ఫీవర్ ఉన్నా కూడా అంత ఎంజాయ్ చేస్తుంది. సరే గాయ్స్, మరి ఉంటా, బాయ్.